హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హెబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హెబ్ ఛానల్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే డూపర్లాక్ సిరప్ గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. సో డూపర్లాక్ సిరప్ ఎవరు వాడాలి, ఎంత డోసులో తీసుకోవాలి అనేది పూర్తిగా మాట్లాడుకుందాం అనమాట. సో ఇది ముందుగా అబౌట్ కంపెనీ అయితే దీని అయితే తయారు చేస్తుంది అనమాట. సో దీంట్లో లాక్టోలో సొల్యూషన్ ఉంటుంది, 3.35 mg వస్తుంది. 3.335 mg అయితే దీంట్లో ఉంటుంది అనమాట. ఇది 250 ml బాటిల్గా ఉంటుంది, చిన్న బాటిల్ అయితే ఇది వస్తుంది. ఇది లెమన్ ఫ్లేవర్లో దొరుకుతుంది మనకి ప్రజెంట్ అయితే. సో దీని కాస్ట్ కూడా గమనించినట్లయితే 287 రూపీస్ 65 పైసా ఉంది, 250 ml కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి దీంట్లో 450 ml కూడా మనకైతే అవైలబుల్గా ఉంటుంది. సో దాని కాస్ట్ అయితే 517 రూపీస్ 78 పైసా ఉంటుంది అనమాట. ఇక ఈ సిరప్ ఎవరికి ఉపయోగపడుతుంది, మరి ఎంత డోసులు తీసుకోవాలి అనేది గమనించినట్లయితే మాత్రం ఈ సిరప్ వచ్చేసి ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ కాన్స్టిపేషన్ అంటే ఏం లేదండి, మలబద్ధకం అనమాట. తెలుగులో మలబద్ధకం అంటారు. సో ఎవరికైతే అంటే ఫ్రీ మోషన్ లేక 2-3 డేస్కి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో రకరకాల కారణాల వల్ల మోషన్ ఫ్రీ లేని వాళ్ళకైతే ఈ సిరప్ అయితే చాలా చక్కగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకొచ్చేసి దీని యొక్క డోసేజ్ చూస్తే మాత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. సో ఇన్ఫాంట్ అండర్ 1 year ఉన్న వాళ్ళకి 5 ml వరకు వేయచ్చు అనమాట. సో అదేవిధంగా చిన్నపిల్లలకు 1 to 6 years ఉన్న వాళ్ళకి 5 to 10 ml ఇవ్వచ్చు. ఇది వచ్చేసి ఇంకా అదేవిధంగా చిల్డ్రన్స్కి 7 to 14 years వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 15 ml వరకు దీని అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంకా అడల్ట్స్కి వచ్చేసి పెద్దవాళ్ళకి 15 to 45 ml అయితే దీని అయితే ఇవ్వచ్చు. ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ సిరప్ అయితే. ఇక ఈ సిరప్ను ఏ టైంలో తీసుకుంటే వర్క్ చేస్తుందంటే ఈ సిరప్ను వచ్చేసి నైట్ టైంలో తిన్న తర్వాత ఇక్కడ ఇచ్చిన డోస్ ప్రకారం మాత్రం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఈజీగా 2-3 అవర్స్లో అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో అంతకన్నా ముందు కూడా వర్క్ చేయొచ్చు, అంతకన్నా తర్వాత వర్క్ చేయొచ్చు. వాళ్ళ బాడీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఇదైతే వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చిన్న అయితే వస్తుంటాయి అనమాట. కొంతమందికి వస్తాయి అవి కూడా. సో ఎవరికైతే పడదో వాళ్ళకైతే వస్తుంటాయి అనమాట. ఏ విధంగా అంటే వామిటింగ్ సెన్సేషన్లా ఉండడం కానీ, కడుపులో చిన్నపాటి తిప్పినట్టు కానీ, సో ఆ విధంగా అయితే వికారంగా ఉండడం, ఇట్లా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. అంతకు మించి అయితే ఏముండదు. ఇదైతే అందరూ వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇక ఈ సిరప్ను డైరెక్టే తాగాలన్నమాట. దీంతో పాటు వాటర్ కలిపి తీసుకోవడం కానీ ఆ విధంగా అయితే చేయకూడదు, అలా ఉంటే పనిచేయదనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు. అంటే జస్ట్ కోర్స్ వైజే వాడుకోవాలా లేకుంటే ఎక్కువ రోజులు వాడుకోవాలని డౌట్లు ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో అలా ఏముండదు. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో మాత్రం 80% కూడా పెట్టకూడదండి దీన్ని. సో మామూలుగా బయట పెట్టుకుంటే సరిపోతుంది నార్మల్ టెంపరేచర్లో. సో అదేవిధంగా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు మొత్తం తాగే ప్రమాదం ఉంటుంది. సో విపరీతమైన మోషన్స్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకైతే పిల్లలకి చాలా దూరంగా ఉంచితే చాలా మంచిది. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే ఇక ఫైనల్గా గర్భిణీ స్త్రీలకు మాత్రం ఇదైతే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే వాడకూడదండి వాళ్ళు. సో ప్రిస్క్రిప్షన్తో వాడాలండి. ఇక ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆహారం అలవాట్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎక్కువగా ఈ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ కానీ ఏదైనా మనం తినే ఆహారం కానీ ఈ బయట ఫ్రైలు అలాంటివి మాత్రం అవాయిడ్ చేసుకోవాలి. సో అట్లా చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి అయితే దూరంగా ఉండొచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా డేలో వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. మనం తిన్న ఆహారం కూడా ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా కూడా దీని నుంచి అయితే మనం అవాయిడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా మొత్తానికైతే ఈరోజు అయితే ఈ డూపర్లాక్ గురించి అయితే టాపిక్ అండి. సో ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్.